గర్వభంగం. పూర్వం హిమాచల ప్రాంతంలో ఒక బలవంతుడైన రాజు ఉండేవాడు. అక్కడి జనసామాన్యం అతి పేదవాళ్ళు. ఆ ప్రాంతంలో ఒక ఐంద్రజాలికుడు ఉండేవాడు. అతను తన ఇంద్రజాలంతో తన సాటి వారికి వినోదము ఆనందము కలిగిస్తూ ఉండేవాడు. అతను కలిగించే భ్రమల మూలంగా కష్టజీవులకు రాజోచితమైన విందు భోజనాలు చేసినట్టు, నందనవనంలో విహారాలు చేసినట్టు, అప్సరసలు తమ్ము భరించినట్లు తోచి తాత్కాలికంగా కొంత ఆనందం కలిగేది. పెళ్లి చేసుకునేటందుకు, భార్యాబిడ్డలను పోషించుకునేటందుకు శక్తి లేని వాళ్ళు ఇంద్రజాల మహిమ వల్ల తాము సంసారాలు చేస్తున్నట్లు భ్రమపడి ఆ కొంచెం సేపు పాటు ఆనందం అనుభవించేవాళ్ళు. ఐంద్రజాలికుడి పేరు రాజుగారి దాకా వెళ్ళింది. ఆయన ఒకరోజు అతన్ని పిలిపించి, నీ వద్ద గొప్ప ఇంద్రజాల విద్య ఉన్నదట, నాకు కూడా చూపించు అన్నాడు. మహాప్రభు, నా విద్య పామర్ల కోసం కానీ తమ వంటి వారికి కాదు అన్నాడు ఐంద్రజాలికుడు. అదేదో నన్ను కూడా చూడని, నేనే అడుగుతున్నాను కదా, నీకింకా సంకోచం ఎందుకు అన్నాడు రాజు. నాకు తమరు అభయపత్రం రాసి ఇస్తే తర్వాత నా విద్య తమకు చూపిస్తాను అన్నాడు ఐంద్రజాలికుడు. రాజు ఆ ప్రకారమే పత్రం రాసి దానిపై రాజముద్ర వేస్తూ ఉండగా రాజభవనం వెలుపల నుంచి జనం కలకలము, గుర్రాల సకిలింపులు వినిపించాయి. రాజు కిటికీలో నుంచి చూసేసరికి తన భవనం చుట్టూ గల బీడులో ఒక పక్కగా ఎవరో మనుషులు గడ్డి కోస్తూ కనిపించారు. అనుమతి లేకుండా గడ్డి కోసుకునే ఆ దుర్మార్గులను, వాళ్ల గుర్రాలను పట్టి జర ఈడ్చుకురండి అని ఆయన తన భటులను ఆజ్ఞాపించాడు. రాజభటులు బయటికి వెళ్లేసరికి బయటి మైదానం మీద వేలాది మంది జనం ఏవేవో పనులలో నిమగ్నులై కనిపించారు. అంతటా డేరాలు వేసి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా సైనిక శిబిరంలా ఉంది. ఒక పెద్ద డేరా ముందు ఒక బంగారు సింహాసనము, ఒక వెండి సింహాసనము వేసి ఉన్నాయి. ఇదంతా చూసేసరికి రాజభటులకు కంపరం పుట్టింది. వాళ్ళు తమకేసి వచ్చే నీళ్ల కావడి వాణ్ణి ఎంతో మర్యాదగా, అయ్యా, మీరంతా ఎవరు, ఏం పని మీద దయచేశారు అని అడిగారు. మేమందరము పాతాళలోకం నుంచి వస్తున్నాం, నాగరాజు గారి పరివారం. అదిగో ఆ కనపడే సింహాసనాలు పాతాళ రాజుగారిది, ఆయన కుమారుడు తీను అన్నాడు నీళ్ల కావడివాడు. భటులు ఈ వార్తను రాజుకు నివేదించారు. రాజు విస్మయం చెంది, నాగరాజు గారే దయచేశారా? అయితే అవశ్యం వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి. నా ప్రజలు ఆయనను పూజిస్తారు, పిల్లలకు ఆయన పేరు పెట్టుకుంటారు అనుకుని మంచి మంచి కానుకలు వెంట పట్టించుకుని తన పరివారంతో పెద్ద డేరా వద్దకు వచ్చాడు. ఇప్పుడు ఆ డేరా ముందు సింహాసనాలలో పాతాళ రాజు, ఆయన కొడుకు కూర్చుని ఉన్నారు. రాజుగారు నాగరాజు ముందు సాష్టాంగపడి, ఓ పాతాళ లోకేశ్వర, తమరు ఏ పని మీద మా ప్రాంతాన్ని పావనం చేయవచ్చారు అని అడిగాడు. దానికి నాగరాజు ఇలా చెప్పాడు, నేను మా తోటలో ఒక ఫలవృక్షం నాటి ఎంతో శ్రద్ధగా పెంచాను. అది పెరిగి పెరిగి స్వర్గలోకం దాకా ఎదిగి అక్కడ కొమ్మలు వేసింది. ఇప్పుడు ఆ చెట్టు కాపుకు వచ్చింది. దాని పళ్లను దేవతలు ఆరగించేస్తున్నారు. నాకు ఒక్కటి దక్కటం లేదు. ఆ పళ్లలో నాకు సగభాగం ఇవ్వమని అడగటానికి బయలుదేరిపోతూ ఇక్కడ మజిలీ చేశాను. ఈ మాటలు వినేసరికి రాజుకు పరమానందం కలిగింది. నాగరాజు తన ఇంటి పరిసరాలలో మజిలీ చేయటమే ఒక మహాభాగ్యం. ఈ అవకాశాన్ని మరింత బాగా ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో రాజు, ఓ పాతాళ లోకేశ్వర, మనము రాజులము. తమకొక కొడుకున్నాడు, నాకు చక్కని చుక్కలాంటి కూతురుంది. వీరిద్దరికీ వివాహం జరిపినట్టయితే ఉభయ పక్షాలకు ఎంతో లాభం, ఏమంటారు అన్నాడు నాగరాజుతో ఎంతో వినయం కనబరుస్తూ. అందుకు నాగరాజు సమ్మతించి ఇలా అన్నాడు, అలా అయ్యే పక్షంలో నేను నా కుమారుణ్ణి మీ వద్దనే విడిచి స్వర్గానికి వెళతాను. ఎందుకంటే దేవతలు నా మాటలు వినిపించుకోకపోతే, అహంకరించినట్లయితే యుద్ధం కూడా జరగవచ్చు. వీడు మీ వద్ద ఉండటమే క్షేమం. నేను తిరిగి వచ్చేదాకా ఆకాశం కేసి ఒక కన్ను ఉంచండి. తర్వాత నాగరాజు తన పరివారంతో సహా వెళ్ళిపోయాడు. రాజుగారు తన కాబోయే అల్లుణ్ణి తన భవనానికి తెచ్చేసుకున్నాడు. కొద్ది రోజులయ్యాక ఆకాశం నిండా మబ్బులు కమ్మాయి. ఉరుములు మెరుపులు సాగాయి. ఆ మబ్బుల వెనక నుంచి శవాలు, తెగిన చేతులు, కాళ్ళు, తలలు, మొండాలు పడసాగాయి. జనం గాభరా పడిపోయారు. ఇంతలో ఒక శిరస్సు తెగిపడింది. అది నాగరాజు శిరస్సేననటానికి సందేహం ఏమీ లేదు. రాజుగారు కంగారు పడ్డారు.
దేవతలు నాగరాజును యుద్ధంలో పరిమార్చారు. కానీ ఈ సంగతి తన కాబోయే అల్లుడికి తెలిస్తే బావురుమంటాడు. అందుచేత రాజుగారు ఇంటి వెలుపల మైదానంలో చితి పేర్పించి అందులో నాగరాజు శిరస్సు దహనం చేయించాడు. నాగరాజు కొడుకు రాజభవనపు కిటికీలో నుంచి బయటికి చూసి, ఆ మంటలేమిటి అని అడిగాడు. అమాయకురాలైన సేవకురాలు ఈ ప్రశ్న విని, మీకివేవీ తెలియదా? దేవతలు మీ నాన్నగారి శిరస్సు నరికి కింద పడవేశారు. దాన్ని మా రాజుగారు దహనం చేయిస్తున్నారు అన్నది. ఈ మాట వింటూనే నాగరాజు కొడుకు బయటికి పరిగెత్తి ఆ మంటల్లో దూకి బూడిదైపోయాడు. అతన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాలేదు. కొద్ది రోజులు గడిచాయి. నాగరాజు స్వర్గం నుంచి సపరివారంగా తిరిగి వచ్చాడు. రాజుగారి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. కాళ్ళు చేతులు వణుకుతూ ఆయన నాగరాజు గుడారం వద్దకు వెళ్ళాడు. మొదట్లో ఆ దేవతలు నాకు పళ్లలో వంతు ఇవ్వమనేశారు. నేను ఊరుకుంటానా? యుద్ధం చేశాను. అంతలో మహేశ్వరుడు వేంచేసి మాకు రాజీ చేసేశాడు. ఆ మీదట వాళ్ళు నాకు పళ్లలో సగం ఇవ్వటానికి ఒప్పుకొన్నారు. అన్నట్టు నా కొడుకేడి? నన్ను చూడటానికి మీ వెంట వాడు కూడా రాలేదేం అన్నాడు నాగరాజు చుట్టూ చూసి. రాజుగారు చేతులు నులుముకుంటూ గద్గద కంఠంతో జరిగినదంతా ఆయనకు చెప్పుకున్నాడు. అంతా విని నాగరాజు ఉగ్రుడైపోయి నోట నురుగులు కక్కుతూ చివాలున లేచి, ఏమిటి అర్థం లేని మాటలు? నేను బతికే ఉంటిని కదా. నిన్ను నమ్మి నా కొడుకును వదిలిపోతే వాణ్ణి చావనిస్తావా? వాడి ప్రాణానికి నీ ప్రాణం పుచ్చుకుంటాను అని గర్జించాడు. రాజు నేలపై సాష్టాంగపడి, ఓ పాతాళలోకేశ్వర, శరణు శరణు. మీ కుర్రవాడు ఎలాగూ చనిపోయాడు. నా ప్రాణం తీయవద్దు. నాకున్న సర్వస్వము పుచ్చుకోండి. రక్షించండి, రక్షించండి అని ఏడ్చాడు. ఏమిటది? లే లే, తల ఎత్తి నాకేసి చూడు అని నాగరాజు అనటం అతనికి వినిపించింది. రాజు తల ఎత్తి చూశాడు. ఎవ్వరూ లేరు. బీడు నిర్జనంగా ఉంది. రాజుకు ఎదురుగా ఒక ఎత్తైన రాతి మీద ఐంద్రజాలికుడు కూర్చుని ఉన్నాడు. ఈ జరిగినదంతా ఇంద్రజాలమేనని రాజు గ్రహించాడు. ఆయనకు పట్టరాని ఆగ్రహం వచ్చి అతన్ని హతమార్చాలని అనిపించింది. కానీ అతను అభయపత్రం ముందే పుచ్చుకుని ఉండటం చేత అతన్ని ఏమీ చేయలేకపోయాడు. అంత బలవంతుడైన రాజుగారి చేత సాష్టాంగం చేయించుకున్నందుకు ప్రజలు ఐంద్రజాలికుణ్ణి మరింతగా అభినందించారు. కథ సమాప్తం. నెరవేరిన ప్రతిజ్ఞ. కాశ్మీర దేశపు యువరాజు ఒకనాడు తన సిబ్బందితో వేటకు వెళ్ళి అరణ్యం నుంచి నగరానికి తిరిగి వస్తూ ఉండగా ఒకచోట ఒక పిల్ల కనిపించింది. ఆమె నువ్వులు ఎండబోసి వాటికి కాపలా ఉంది. యువరాజు పని పెట్టుకుని ఆమె దగ్గరగా వెళ్ళి, నువ్వులలో పుట్టి నువ్వుల్లో పెరిగిన నూనెవాడి కూతురా, నువ్వుల ఆకు కన్నా చిన్న ఆకేది అని అడిగాడు. ఈ యువరాజు మా కులాన్ని వెక్కిరిస్తాడా అని పౌరుషం వచ్చి ఆ పిల్ల, పువ్వుల్లో పుట్టి పువ్వుల్లో పెరిగి భూమిని ఏలే రాజకుమారుడా, పువ్వులన్నింటిలోకి రెండే రెక్కలు గల పువ్వేది అని అడిగింది. ఆమె తన ప్రశ్నతోనే యువరాజు ప్రశ్నకు సమాధానం చెప్పేసింది. అది చూసి యువరాజు మండిపడి, నీవు చాలా కుశాగ్ర బుద్ధివిగా ఉన్నావు. నిన్ను వదిలిపెట్టకూడదు. అందుకని నిన్ను నేనే పెళ్ళాడి యావజ్జీవం చెరలో ఉండదలిచాను అన్నాడు. యువరాజా, నన్ను నీవు పెళ్లి చేసుకునే పక్షంలో చెరలో ఉంటూనే నీకొక కొడుకును కని వాడి చేత నిన్ను కట్టించి కొట్టిస్తాను అని ఆ పిల్ల శపథం చేసింది. యువరాజు అవమానం పొందిన వాడే ఇంటికి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేయకుండా ఒక మూల కూర్చున్నాడు. రాజుగారు తన కొడుకుతో, ఎప్పుడో అనగా వేటకు వెళ్ళి వచ్చిన వాడివి ఇంకా భోజనం కూడా చేయవేం అని అడిగాడు. నా మనస్సులో ఒక కోరిక ఉంది. దాన్ని తీర్చేటట్లయితే భోజనం చేస్తాను అన్నాడు యువరాజు. ఆ కోరిక ఏమిటో చెప్పమన్నాడు తండ్రి. తాను వేట నుంచి తిరిగి వస్తూ చూసిన ఆ పిల్లను గురించి మహారాజుకు చెప్పాడు. ఆమెను పెళ్లాడాలని ఉందని కూడా చెప్పాడు. ఆ పిల్లను పెళ్లాడనివ్వకపోతే దేశాంతరాలు పట్టిపోతానన్నాడు కొడుకు. ఉన్నది ఒక్కడే కొడుకు కావటం చేత తండ్రి ఈ పెళ్లికి సమ్మతించాడు. రాజుగారి గుర్రం ఎక్కి ఆమె తండ్రి ఇంటికి స్వయంగా వెళ్ళి, నీ కూతుర్ని నా కొడుకు చేసుకుంటాను అని చెప్పడమే కాక ముహూర్తం కూడా ఏర్పాటు చేశాడు. ఆ ముహూర్తానికి పెళ్లి కూడా జరిగిపోయింది. ఈ లోపల యువరాజు తమ కోటలోనే తన భార్య కోసం ఒక చిన్న భవనం కట్టించి ఆమెను అందులో పెట్టి ఇంటి వాకిలికి తాళాలు వేయించి దాన్ని చెరసాలగా తయారు చేయించాడు. ఆమెకు కావలసిన సంబారాలన్నీ తానే పంపుతూ ఉండేవాడు.
ఆమెకు పరిచర్యలు చేయటానికి ఒక సేవకురాలు ఉండేది. యువరాజు భార్య తన తండ్రి సహాయంతో పుట్టింటి లోపలి నుంచి తానున్న చెరసాల లోపలికి ఒక సొరంగ మార్గం అతి రహస్యంగా ఏర్పాటు చేయించుకుంది. అది మొదలు ఆమె తన సేవకురాలను పిలిచి ఆమెను పిలిచినప్పుడే రమ్మని చెప్పి తన ఇంటి తలుపులు లోపలి గడియలు వేసుకుని రోజు పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉండేది. ఆమె కోసం ఆమె తండ్రి ఒక మంత్రగాడిని, ఒక దొమ్మరిని వెతికి తెచ్చి వారిని తన ఇంట ఉంచి పోషించాడు. యువరాజు భార్య 3 ఏళ్లు శ్రమపడి వారి వద్ద మంత్ర విద్య, దొమ్మరి విద్యలు నేర్చుకుంది. తర్వాత ఆమె దొమ్మరితో, మీరు కష్టపడి నాకు మీ విద్యలు నేర్పారు, ఇందువల్ల మీకు మంచి లాభం కలగాలంటే మనం రాజుగారి వద్ద మన విద్యలు చూపాలి, వారు మన విద్యలు చూసి మంచి బహుమానాలు ఇస్తారు అన్నది. మర్నాడు దొమ్మరి తన పరివారాన్ని దొమ్మరి వేషంలో యువరాజు భార్యను వెంట పెట్టుకుని రాజభవనానికి వెళ్ళాడు. రాజుగారి అనుమతిపై అక్కడ వాళ్ళు ప్రదర్శన ఇచ్చారు. యువరాజు తన స్నేహితులతో కూడా ఈ ప్రదర్శనలు చూస్తున్నాడు. అతని భార్య ముందు పాటలు పాడి నృత్యాలు చేసి తర్వాత గడ ఎక్కి అతి ప్రమాదకరమైన మొగ్గలు వేయసాగింది. యువరాజుకు ఆమెను చూసినప్పటి నుంచి ఆమెపై మమకారం కలిగింది. గడ మీద మొగ్గలు వేస్తూ ఆమె ఎక్కడ పడిపోతుందోనని భయపడి అతను ఆమెను గడ మీద నుంచి దిగమని ఆజ్ఞాపించాడు. యువరాజు ఆమెతో ప్రేమలో పడిపోయాడు. అయితే కొన్ని రోజులు సంతోషంగా గడిచిన తర్వాత మహారాజు యువరాజుని వారించాడు. అయితే ఆమెకు వీడ్కోలు చెప్పే ముందు యువరాజు ఆమెకు బహుమానంగా తన ఉంగరము మరికొన్ని ఆభరణాలు ఇచ్చాడు. యువరాజు భార్య గర్భవతి అయ్యి సకాలంలో ఒక కొడుకును ప్రసవించింది. వాడు తాతగారి ఇంటనే పెరుగుతూ సకల విద్యలు నేర్చి పెద్దవాడయ్యాడు. యువరాజు భార్య తాను చేసిన ప్రతిజ్ఞ సగం నెరవేర్చుకుంది. ఆమె తన భర్తకు ఒక కొడుకును రహస్యంగా కన్నది. ఇక వాడి చేత తండ్రిని కట్టి కొట్టించటమే తరువాయి. అందుచేత ఆమె ఒకనాడు తన కొడుకుతో జరిగినదంతా చెప్పి తన మిగిలిన ప్రతిజ్ఞ నెరవేర్చమంది. కుర్రవాడు ఇందుకు ఒప్పుకున్నాడు. వాడు వెంటనే బయలుదేరి అడవిలో కాపురం ఉండే అవ్వ ఇంటికి పోయి, అవ్వా, నేను దిక్కులేని వాణ్ణి, నన్ను నువ్వే కాపాడాలి అన్నాడు. నా పశువులను కాస్తూ ఉండు నాయనా, నీకింత గంజి కాచిపోస్తూ ఉంటాను అన్నది అవ్వ. కుర్రవాడు ఆ ప్రకారమే అవ్వ దగ్గర ఉంటూ ఒక రాత్రి తన మంత్రశక్తి చేత రాజసౌధం ప్రవేశించి తన తండ్రి అయిన యువరాజు పడుకునే గది లోపలికి వెళ్ళి యువరాజు మీద మత్తుమందు చల్లి అతని మంచం కోళ్లు ఊడదీసి వాటికి బదులుగా అరటి స్తంభాల నుంచి అతని ఆభరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయి వాటిని ఏటి ఒడ్డున ఇసుకలో దాచి తెల్లవారే లోపల అవ్వ ఇల్లు చేరి పడుకొని నిద్రపోయి మళ్ళీ తెల్లవారేసరికి ఏమీ ఎరగనట్టు లేచి పశువులను మేపనారంభించాడు. తెల్లవారగానే యువరాజు గదిలో దొంగ ప్రవేశించినట్లు స్పష్టమయ్యింది. రాజుగారు మంత్రిని పిలిచాడు. మంత్రి తలార్లను పిలిచి దొంగను పట్టుకోమని ఉత్తర్వు చేశాడు. ఆ రాత్రి మంత్రి ఇంట దొంగ పడ్డాడు. మంత్రి భార్య నగలన్నీ పోయాయి. రాజుగారు తలార్లను మళ్లీ పిలిచి 2 రోజులలో దొంగను పట్టుకోకపోతే కఠినంగా శిక్షిస్తానన్నాడు. తలార్లు దొంగ కోసం వేరువేరు చోట్ల వెతకసాగారు. ఆ నగరపు తలారి పెద్దకు ఒక కూతురున్నది. ఆమె భర్త చాలా కాలం క్రితమే దేశాంతరాలకు వెళ్ళాడు, తిరిగి రాలేదు. తలారి అల్లుడి పేరు, పుట్టు పూర్వోత్తరాలు కుర్రవాడు విచారించి తెలుసుకున్నాడు. వాడు తలారికి, ఆయన భార్యకు, మిగిలిన వాళ్లకు బట్టలు మొదలైనవి తీసుకుని వేషం మార్చుకుని తలారి ఉండే ఇంటికి పక్కగా ఉండే ఇంటికి పోయి, మా మామగారిల్లు ఎక్కడో చెప్పగలరా అని అడిగాడు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి ఆ వచ్చింది తలారి అల్లుడే అనుకుని ఈ శుభవార్తను తలారికి తెలియజేశారు. తలారి భార్య చాలా సంతోషించి కుర్రవాణ్ణి తమ ఇంటికి తీసుకుపోయి సకల మర్యాదలు చేశారు. ఆ రాత్రి తలారి దొంగను పట్టుకోవడానికి బయలుదేరేటప్పుడు కుర్రవాడు, మామా, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. దొంగను పట్టబోతున్నానని తలారి చెప్పాడు. తాను కూడా వస్తానని కుర్రవాడు తలారి వెంట బయలుదేరాడు. వాళ్ళు రాజవీధి వెంట పోతూ ఉండగా ఒక వీధి చివర బండ కొయ్యి కనిపించింది. మామా, అదేమిటి అని ఆ కుర్రవాడు తలారిని అడిగాడు. అది బండ కొయ్య. పట్టుకున్న దొంగల కాళ్ళు చేతులు అందులో ఇరికించి మేకు దిగవేస్తే దొంగ తప్పించకపోలేడు అన్నాడు తలారి. ఏది, నా చేతులు కాళ్ళు అందులో పెట్టి బిగించు చూద్దాం అన్నాడు కుర్రాడు. దేశాంతరాలు తిరిగి ఆ రోజే మళ్ళీ కనిపించిన అల్లుణ్ణి బండ కొయ్యలో ఇరికించటం భావ్యంగా ఉండదని తలారి, నువ్వెందుకులే, నేనే కాళ్ళు చేతులు దూరుస్తాను, నువ్వు మేకు దిగ్గొట్టు అన్నాడు.
కుర్రాడు తలారిని ఆ విధంగా బండకొయ్యలో ఇరికించి మేకు గట్టిగా దిగ్గొట్టి, ఇది గట్టిగా ఇరుక్కుపోయింది మామ, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఇంటికి పోయి మీ అత్తను అడిగి ఉలి అవి తీసుకురా అన్నాడు తలారి. కుర్రాడు తలారి ఇంటికి వెళ్ళి, అత్త, రాజభటులు మామను దొంగని పట్టుకుని బండకొయ్యలో పెట్టారు. ఇంట్లో ఉన్న వెండి బంగారాలు కాస్త జాగ్రత్త పెట్టుకోండి అన్నాడు. దాచేటందుకు నాకు మాత్రం చోటెక్కడుంది నాయనా, కొత్తవాడివి గనక అంతా నీ దగ్గరే ఉంచు అంటూ తలారి భార్య ఇంట్లో ఉన్న డబ్బు, విలువగల వస్తువులు కుర్రాడి చేతికిచ్చింది. వాడు వాటిని తీసుకుపోయి ఏటి ఒడ్డున ఇసుకలో దాచి అడవిలో అవ్వ ఇంటికి పోయి పడుకున్నాడు. తెల్లవారినాక రాజభటులు వచ్చి తలారిని విడిపించి ఏం జరిగింది అని అడిగారు. వాడే దొంగ అయి ఉండాలి, నా అల్లుడని నమ్మాను, చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నాడు తలారి. ఈ సంగతి విని రాజు ఆశ్చర్యపడ్డాడు. మంత్రి మటుకు, మహారాజా, ఇవాళ నేనే స్వయంగా దొంగను పట్టుకుంటాను, ఈ పని తలార్ల వల్ల అయ్యేది కాదు అన్నాడు. ఆ రాత్రి కుర్రవాడు చాకలి వేషం వేసుకుని చింకి గుడ్డల మూటతో ఏటి ఒడ్డున చాకిరేవు దగ్గరికి వచ్చి అక్కడ వాటిని ఉతకనారంభించాడు. మంత్రి రక్షక భటులతో సహా అక్కడికి వచ్చి, ఏమిరా నాయనా, ఈవేళప్పుడు చాకిరేవు పెట్టావు అని అడిగాడు. ఏం చెయ్యను బాబు, ఇంకా సేపటికి దొంగలు వచ్చి గుడ్డలు తీసుకుపోతారు, వాళ్ల గుడ్డలే ఉతుకుతున్నా అన్నాడు కుర్రాడు. ఒరే, ఆ దొంగలను నాకు పట్టిస్తావా, 100 వరహాలు ఇప్పిస్తాను అన్నాడు మంత్రి. దొంగలను పట్టాలంటే నేను చెప్పినట్టు చెయ్యండి, మీరు మీ రక్షక భటులు ఉంటే దొంగలు రారు, మీ పరివారాన్ని పంపేయండి, మీరు ఈ చాకి బాణలో దాక్కుని నేను కేకేసినప్పుడు పైకి వచ్చి దొంగలను పట్టుకోండి అన్నాడు కుర్రాడు. మంత్రి దొంగలు చిక్కినట్టే సంతోషించి తన వెంట ఉండే భటులను దూరంగా పంపేసి తన ఆభరణాలన్నీ తీసిపెట్టి తాను వెళ్ళి బాణలో దూరాడు. వెంటనే కుర్రవాడ బాణపైన బరువైన రాయి ఒకటి పెట్టి మంత్రి ఆభరణాలను ఇసుకలో పూడ్చి అవ్వ ఇంటికి వెళ్ళిపోయాడు. మంత్రి దూరంగా పంపిన భటులు తెల్లవారేదాకా చూసి చాకిరేవుకు వెళ్లేసరికి బాణలో నుంచి మంత్రి పెట్టే కేకలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. వాళ్ళు ఆయన నా బాణలో నుంచి పైకి తీశారు. మంత్రి వాళ్లతో, ఒరే, ఈ సంగతి ఎవరికీ చెప్పకండి, నా పరువు పోతుంది అని చెప్పుకున్నాడు. మర్నాడు యువరాజే స్వయంగా దొంగను పట్టడానికి బయలుదేరుతున్నాడని కుర్రవాడికి తెలిసింది. ఇవాళ మా అమ్మ ప్రతిజ్ఞ నెరవేరుస్తాను అనుకుని వాడా రాత్రి ఒక కోమటి వేషం వేసుకుని ఏటి సమీపాన నగరం వెలుపలగా ఒక చిన్న పాక వేసి అందులో పెట్టవలసిన సరుకులన్నీ సంపాదించి చిన్న దుకాణం ఏర్పాటు చేశాడు. కొన్ని కట్టుతాళ్లు, ఒక గోతము కూడా వాడు సిద్ధం చేశాడు. తర్వాత ఒక గుడ్డి దీపం వెలిగించి ఆ దుకాణంలో కూర్చున్నాడు. యువరాజు సైనికులతో నగరమంతా గస్తీ తిరిగి ఒక రాత్రి వేళ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే కోమటి వేషంలో ఉన్న కుర్రవాడు భయభక్తులు అభినయిస్తూ ఎదురు వెళ్ళి దండాలు పెట్టి నిలబడ్డాడు. కోమటి, ఈ అర్ధరాత్రి వేళ ఎవరి కోసం ఈ అంగడి తెరిచి ఉంచావు అని యువరాజు కుర్రవాడిని అడిగాడు. మహారాజా, దొంగలు తమ పని పూర్తి చేసుకుని ఇటుగానే వస్తారు, వాళ్ల కోసం కాచుకుని ఉన్నాను అన్నాడు కుర్రవాడు. యువరాజు ఈ మాటలు విని సంతోషించి, కోమటి, ఆ దొంగలను నాకు పట్టిస్తావా అని అడిగాడు. మీరు దొంగలను పట్టుకోవాలంటే నేను చెప్పిన యుక్తి చేయాలి. మీ సైనికులను అందరినీ నగర ద్వారం దగ్గర దాగి ఉండమనండి. మీరు ఒక మూటలో దాగి ఉండండి. దొంగలు రాగానే ఇదిగో మీ సరుకు అని వారికి మూటేస్తాను. అప్పుడు వారు మూట విప్పుతారు. మీరు పైకి వచ్చి కేక వేస్తే మీ సైనికులు వచ్చి దొంగలందరినీ పట్టుకోవచ్చు అన్నాడు కుర్రాడు. నిజమేననుకుని యువరాజు తన సైనికులందరినీ దూరంగా పంపేశాడు. తన కత్తి, దుస్తులు, తలపాగా అన్నీ తీసి కోమటికిచ్చి తాను గోనె సంచిలో దూరాడు. కుర్రవాడు సంచి మూతిని తాళ్లతో గట్టిగా బిగించాడు. తర్వాత వాడు తన వేషం విప్పేసి యువరాజు దుస్తులన్నీ వేసుకుని సైనికులకు సంజ్ఞ చేశాడు. సైనికులు వచ్చి కుర్రవాడిని చూసి యువరాజే అనుకున్నారు. కుర్రవాడు వాళ్లతో, ఎంత జిత్తులు మారి అయితేనే దొంగల నాయకుడు దొరికిపోయాడు, వాణ్ణి ఈ మూటలో కట్టేశాను. ఈ మూట తీసుకుని రాజభవనానికి పోదాం పదండి అన్నాడు. సైనికులు మూటను కసికొద్దీ తన్ని దానితో రాజభవనానికి బయలుదేరారు. మూటలో ఉండి యువరాజు పెట్టిన కేకలు ఎవ్వరూ వినిపించుకోలేదు. తన కొడుకు దొంగను పట్టి తెస్తున్నాడని తెలియగానే రాజు చాలా సంతోషించాడు. కానీ తీరా కుర్రవాడు సంచితో సహా వచ్చేటప్పటికి రాజుగారు, దొంగెక్కడా, నా కొడుకు ఎక్కడా అని అడిగాడు. మహారాజా,
దొంగను నేనే. యువరాజు గారు ఈ మూటలో ఉన్నారు. జరిగినది ఆయన నన్ను పట్టుకోవడం కాదు, నేనే ఆయనను పట్టుకున్నాను అన్నాడు కుర్రవాడు. మూట విప్పేసరికి యువరాజు పైకి వచ్చాడు. ఆ యువరాజు దుస్తులు ధరించిన కుర్రవాడిని చూసేసరికి రాజుగారికి మండిపోయింది. ఆయన తన భటులతో, ఈ ద్రోహిని తీసుకుపోయి చిత్రవధ చెయ్యండి అన్నాడు. మహారాజా, తొందరపడకండి. శిక్షించే ముందు విచారణ జరపటం న్యాయం. నేను పరాయివాణ్ణి కాను, మీ మనవణ్ణే. మీ కొడుకును పెళ్ళాడి చెరలో ఉన్న ఆమె మా అమ్మ. ఆవిడ ప్రతిజ్ఞ నెరవేర్చటానికే నా తండ్రిని నేను ఇలా కట్టి తేవలసి వచ్చింది. మా అమ్మను ఆమె తల్లిదండ్రులను పిలిపించండి, నిజం మీకే తెలుస్తుంది అన్నాడు కుర్రవాడు. ఆ ప్రకారమే యువరాజు భార్యను ఆమె తల్లిదండ్రులను తెచ్చారు. జరిగినదంతా బయటపడింది. దొమ్మరి పిల్లకు ప్రేమతో యువరాజు ఇచ్చిన ముద్రిక, ఆభరణాలు, ఆమె ఉండిన ఇంటికి ఆమె పుట్టింటికి మధ్య గల సొరంగ మార్గము చూశాక నిజం రుజువైపోయింది. రాజుగారు తన మనవడి తెలివితేటలకు, తన కోడలి పట్టుదలకు సంతోషించాడు. యువరాజు ఓటమి ఒప్పుకుని తన భార్యతోనూ కొడుకుతోనూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. బేతాళ కథ. పాపాలకు మూలం. పట్టుబెడవని విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు పడే పాటలన్నిటికీ స్త్రీలే కారణమంటారు. కానీ నీవు పడే శ్రమకు ఆడది కారణమైనట్టు నాకు తోచటం లేదు. అయినప్పటికీ ఆడవాళ్ల మూలంగా మగవాళ్ళు ఎలా పాపిష్టి వాళ్ళైపోయేది తెలియచేసే ఒక కథను నీకు చెబుతాను. శ్రమ తెలియకుండా ఉండటానికి దాన్ని విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉండగా రాజభటులు దొంగను వెతుకుతూ వచ్చి మాండవ్యుడే దొంగ అనుకుని ఆయనను తీసుకుపోయి కొరత వేశారు. దేహం చాలించిన పిమ్మట మాండవ్యుడు యముడి వద్దకు వెళ్ళి ఆయనను, నాకీ కొరత బాధ ఎందుకు కలిగించావు అని అడిగాడు. నీవు చిన్నతనంలో తూనీగలను ముళ్లతో గుచ్చి బాధించావు, అందుచేత నీకు కొరత బాధ కలిగించాను అని యముడు జవాబిచ్చాడు. అజ్ఞానంతో చేసిన ఆ చిన్న తప్పుకు ఎంత శిక్ష విధిస్తావా? నీవు శూద్రుడివిగా మానవ జన్మ ఎత్తు అని మాండవ్యుడు యముణ్ణి శపించాడు. ఆ శాపఫలం అనుభవించటానికి యముడు విదురుడుగా జన్మించాడు. అతను భూమిపైన ఉన్న 100 ఏళ్ల కాలము అర్యముడనే ఆదిత్యుడు యముడి పని నిర్వహిస్తూ వచ్చాడు. యముడు ప్రాణులకిచ్చే శిక్షలను నిర్ణయించటంలో పొరపాటు చేసినందువల్లనే, ముని శాపానికి గురి అయినందువల్ల అర్యముడు యమలోకానికి వచ్చి నరక బాధలు అనుభవించే వారి పాపాలను గురించి, పాప కారణాలను గురించి ఎంతో శ్రద్ధగా విచారిస్తూ వచ్చాడు. ఇలా చేసినందువల్ల అర్యముడికి ఒక వింత సంగతి తెలియవచ్చింది. నరక బాధలు అనుభవించటానికి వచ్చిన వారిలో 100కి 90 మంది పాపులు తాము స్త్రీల మూలానే పాపకార్యాలు చేశామంటూ వచ్చారు. దాదాపు ప్రతి పాపి ఇదే మాట అంటూ ఉండటం చేత అర్యముడికి ఇందులో కొంత నిజం ఉన్నదేమోనని అనిపించింది. యముడు 100 ఏళ్ల కాలం భూలోకంలో గడిపి విదుర జన్మ ముగించి తన పదవికి తిరిగి రాగానే అర్యముడు ఆయనతో తాను తెలుసుకున్న విషయం కాస్త చెప్పేశాడు. యముడు కూడా ఈ విషయం దీర్ఘంగా యోచించాడు. ఎక్కువ పాపాలకు స్త్రీలే కారణమైనట్టయితే పాపులను అంత కఠినంగా శిక్షించటం అధర్మమవుతుంది. మగవాళ్ళు చేసే పాపాలకు కొంత శిక్ష స్త్రీలు కూడా పొందవలసి ఉంటుంది. యముడికి తన చిన్ననాటి విషయం జ్ఞాపకం వచ్చింది. ఆయన తల్లి సంజ్ఞాదేవి యముణ్ణి కన్న తర్వాత తన భర్త అయిన సూర్యుడి వద్ద తన ఛాయను ఉంచి తాను పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత ఛాయ యముణ్ణి సవతి కొడుకులాగా చూస్తూ తన సొంత పిల్లలను ఎక్కువగా చూసింది. ఇది సహించలేక యముడు ఆమెను తన్నాడు. యముడి కాలు విరిగి భూమిపై పడేలాగా ఛాయ శపించింది. తర్వాత యముడు తన తండ్రి అయిన సూర్యుడి అనుగ్రహంతో ఎలాగో ఆ శాపం నుంచి విముక్తుడు కావలసి వచ్చింది. ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే యముడికి కూడా ఒకవేళ స్త్రీలే అనేక పాపాలకు మూల కారణమేమో అన్న సందేహం కలిగింది. అయినప్పటికీ తగిన విచారణ లేకుండా ఏ నిర్ణయానికి రాకూడదు. అందుచేత యముడు తన అనుచరులలో ఒకడైన చండుడనే వాణ్ణి పిలిచి, నాయనా చండ, నువ్వు 10 ఏళ్ల పాటు మనిషివిగా భూలోకంలో చరించి పురుషులు చేసే పాపాలకు మూల కారణం స్త్రీలు అవునో కాదో స్పష్టంగా తెలుసుకురావాలి. మనుషులకు డబ్బు అవసరం,
అందుచేత నీకు 1,00,000 బంగారు నాణేలు ఇప్పిస్తాను. అక్కడ ఉండే కాలంలో నీకు దేవతా శక్తులేవీ ఉండవు. మామూలు మనిషిలాగే బతుకు. తగిన కన్యనుగా చూసి పెళ్ళాడు. సంసార జీవితం గడుపు. నీ పుణ్యపాపాలు చిట్టా వెయ్యవద్దని చిత్రగుప్తుడితో చెబుతాను. తెలిసిందా అన్నాడు. మానవలోకంలో 10 సంవత్సరాలు ఉండటం అంటే చండుడికి మనస్కరించలేదు. కానీ యముడు చేసే ధర్మ నిర్ణయం తనపైన ఆధారపడబోతున్నదని గ్రహించాక అతను మానవుడు కావటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. యముడు చంద్రుణ్ణి 30 ఏళ్ల అందమైన వాడుగా తయారు చేసి 1,00,000 బంగారు నాణేలిచ్చి భూమిపైన నీ ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళు అన్నాడు. చంద్రుడు చండసింహుడని పేరు పెట్టుకుని ఏకంగా ఇంద్రప్రస్థంలో దిగాడు. దేవలోకానికి పోటీగా మయుడు నిర్మించిన ఆ మహానగరం ఆనాడు భరతవర్షానికంతటికీ మేటి పట్టణం. అక్కడ లేని వైభవం లేదు, నాగరికత లేదు. చండసింహుడు ఆ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకుని తాను కాశ్మీర దేశపు వ్యాపారినని చెప్పుకుంటూ మహాసంపన్నుడిలాగా జీవితం గడపసాగాడు. నగరంలోని ఎందరో కులీనులు తమ కుమార్తెలను అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. అతను సౌదామిని అనే కన్యను ఎంచి పెళ్ళాడాడు. ఎందుకంటే ఆమె చాలా అందగత్తె. వాళ్ళది చాలా గొప్ప వంశం. కానీ సౌదామిని తండ్రి ఏమాత్రమూ ఆస్తిపరుడు కాడు. ఆయనకు ఆయన కొడుకులకు కూతుళ్లకు ఉన్న ఆస్తి యావత్తు వారి వంశగౌరవమే. సౌదామిని ఎంత అందమైనదో అంత అభిమానము వంశాభిమానము గలది. తండ్రి ఎంట ఎంత బేదగా బతికినప్పటికీ ఆమె మనసులో చిన్న ఆలోచనలు కలిగేవి కావు. ఈ లక్షణాలన్నీ చూసి చండసింహుడు తన భార్యను ఎంతో ప్రేమగా చూస్తూ పువ్వులలో పెట్టి పూజించాడు. ఆమె ఏ కోరిక కోరినా మరుక్షణం దాన్ని తీర్చేవాడు. ఎందుచేతనంటే అతని వద్ద పుష్కలంగా ధనముంది. పెళ్ళయి దారిద్ర్య బాధ ఏమిటో తెలియకుండా పోయినాక సౌదామిన్లో చిత్రమైన మార్పు కలిగింది. భర్త తనకు దాసుడైన కొద్దీ అతన్ని మరింత దాసానుదాసుణ్ణి చేసుకుంది. అతను తనను ఆకాశానికి ఎత్తిన కొద్దీ అతనికి అందకుండా పోయింది. ఆమె కోరికలు ఆజ్ఞలుగా మారాయి. ఆమెకు వెనక ఉండిన ఆత్మాభిమానం వల్లమాలిన అహంకారంగా పరిణమించింది. అయినా చండసింహుడు ఆమె ఇష్టానుసారం జరగనిచ్చాడు. తాను ఆమె ఆజ్ఞలు పాటించటం వల్ల ఆమెకు కలిగే ఆనందం చూసి అతను కూడా ముచ్చటపడేవాడు. సౌదామిని తన భర్త వద్ద ధనపు పాతరు ఉన్నట్టుగా ప్రవర్తించింది. తన చెల్లెళ్లకు అత్యంత వైభవంగా పెళ్లిళ్లు చేయించింది. తన భర్త చేత సరుకులు కొనిపించి తన అన్నలిద్దరినీ సముద్ర వ్యాపారం మీద పంపింది. ఇక ఏనాడు చూసినా చండసింహుడి ఇల్లు రాజాధిరాజుల ఇళ్లకు తక్కువ లేకుండా వెలిగిపోవలసిందే. పండగలు పబ్బాలు వస్తే వారి ఇంట జరిగే విందులు నగరంలో మరెక్కడా జరగటానికి వీల్లేదు. ఇలా చండసింహుడు తెచ్చుకున్న ధనమంతా అయిపోయింది. అయితే అతనికి నగరంలో అంతులేని పరపతి ఉండటం చేత అతని సంసారం నిర్విఘ్నంగా సాగిపోయింది. ఇప్పుడు చండసింహుడికి తన భార్య కోరిన కోరికలన్నీ తీర్చే శక్తి లేదు. భర్త తనకు ఏమాత్రం అడ్డుపుల్ల వేసినా ఆమె కాళీ అవతారంలాగా అయిపోతున్నది. అందుచేత అతను భార్య ఎదుట పడటానికే భయపడుతున్నాడు. అతనికి ఇప్పుడు ఒక్కటే ఆశ. అతని బావమరుదులు సముద్రాల మీద లాభసాటి వ్యాపారం చేసుకుని తిరిగి వస్తే తన పరువు కొంత దక్కుతుంది. అందుకని వారి రాక కోసం అతను ఎదురు చూడసాగాడు. చివరకు వాళ్ళు రానే వచ్చారు. ఒకడు సముద్రం మీద పడవ మునిగి సరుకంతా నష్టమై చావు తప్పించుకుని ప్రాణాలతో ఇల్లు చేరుకున్నాడు. రెండోవాడు వ్యాపారం చేసినంత చేసి వచ్చిన డబ్బంతా అక్కడికక్కడే తగలేసి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. చండసింహుడు ప్రజలను వంచించి స్నేహితులను మొహమాట పెట్టి అప్పులు చేసి కొంతకాలం బతికాడు. భార్య అతనిపై బద్ధ వైరం కట్టింది. బాకీదారులు అతని దగ్గర డబ్బు లేదని తెలుసుకున్నారు. వాళ్ళు అతన్ని తొందర చేయసాగారు. అతను కూడా చేతైన మట్టుకు వారిని తప్పించుకు తిరగసాగాడు. చివరకు వ్యవహారం న్యాయస్థానం దాకా వెళ్ళింది. రాజభటులు అతన్ని పట్టుకుపోవటానికి వచ్చారు. చండసింహుడు తన గుర్రాన్ని ఎక్కి రాజభటులకు అందకుండా పారిపోసాగాడు. దారిలో కొందరు తనను పట్టుకోవడానికి వస్తే వారిని తన కత్తికి బలి చేశాడు. తర్వాత చండసింహుడు మారుపేరు పెట్టుకుని ఇతర దేశాలలో దొంగతనాలు చేసి హత్యలు చేసి తాగుబోతులతో జోదాలాడి హేయమైన జీవితం గడిపి తన గడువు 10 ఏళ్లు నిండగానే తిరిగి తన రూపం పొంది యమలోకానికి చేరుకున్నాడు. యముడు అతన్ని చూస్తూనే,
వచ్చావా చండ? నిజమేమిటో తెలుసుకున్నావా? మగవాళ్ళు చేసే పాపాలకన్నిటికీ ఆడవాళ్లేనా మూల కారణం? వారి బాధ్యత ఎంత అని అడిగాడు. స్వామి, మగవాళ్ళు చేసే పాపాలకు ఆడవాళ్ళు ఎంత మాత్రమూ కారకులు కారు. బాధ్యత అంతా మగవాళ్లదే అన్నాడు చండు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చండు యముడితో అలా ఎందుకు చెప్పాడు? సౌదామిని మూలంగానే కదా అతను అన్ని కష్టాలు పడి అన్ని పాపాలు చేసింది. బాధ్యత అంతా మగవాళ్లదేననడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చండు చెప్పిన దానిలో అబద్ధమేమీ లేదు. అతని అనుభవం కూడా ఆ విషయాన్నే రుజువు చేస్తున్నది. పురుషులు తమ ఆనందం కోసం ఆడవాళ్లలో స్వార్థాన్ని, అతిశయాన్ని ప్రకోపింపచేస్తారు. వాటి వల్ల తమకు చిక్కులు వచ్చినప్పుడైనా తమ తప్పు దిద్దుకోక పాపాలకు పూనుకుంటారు. చండసింహుడు దారిద్ర్య బాధ అనుభవిస్తూ కూడా తన వద్ద డబ్బు లేదని భార్యకు చెప్పలేదు. సౌదామిని దారిద్ర్యం ఎరగనిది కాదు. డబ్బు దుర్వ్యయం చేయటంలో ఉండే ఆనందాన్ని చండసింహుడు తన తృప్తి కొరకు మాత్రమే ఆమెకు నేర్పాడు. ఆమెను ఆకాశానికి ఎత్తే అహంకారం నేర్పాడు. ఆమెను యజమానురాల్లాగా చూసి ఆమె తనను సేవకుడల్లే చూసేటట్టు చేసుకున్నాడు. దీనికంతకు నిజంగా బాధ్యుడు చండసింహుడే కాని అతని భార్య ఎంత మాత్రమూ కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.